హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టాక్స్. ఫ్రెండ్స్, మరి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఓపెన్ పోర్స్ అండి. టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల, పొల్యూషన్లో ఎక్కువగా తిరగడం వల్ల, అలాగే ఎక్కువగా ఫేస్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈ ఓపెన్ పోర్సెస్ అనేవి వస్తూ ఉంటాయండి. మెయిన్గా ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఓపెన్ పోర్సెస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే అమ్మాయిల్లో ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయంటే వాళ్ళకి కూడా ఈ ఓపెన్ పోర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు స్టార్టింగ్లోనే కేర్ తీసుకోకుండా ఉన్నారంటే ఆ ప్రాబ్లం ఎక్కువగా అయిపోతుందండి. అంటే దానివల్ల మనకి అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కొన్ని హోమ్ రెమెడీస్ కానీ యూజ్ చేశారంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ మంచి హెల్దీ డైట్ తీసుకోండి. అంటే మరి బయటికి మనం ఏ విధంగా అయితే ఫేస్కి కేర్ తీసుకుంటున్నామో అదేవిధంగా లోపలికి కూడా మనం అంతే మంచి ఫుడ్ తీసుకోవాలండి. అంటే హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. మరి ఖచ్చితంగా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ లాంటివి ఎక్కువగా తీసుకోండి. అలాగే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మరి మనకి బాడీలో ఎటువంటి ప్రాబ్లంకైనా మంచి సొల్యూషన్ ఏంటి అంటే వాటర్ అండి. మీరు మీ బాడీకి తగినంత వాటర్ తాగుతూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఈ హోమ్ రెమెడీస్ కానీ ఫాలో అయ్యారంటే మాత్రం మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. లేదు మీరు ఈ రెమెడీస్ ఫాలో అవుతూ హెల్దీ డైట్ కానీ ఫాలో అవ్వకపోతే మనకి అప్పటికప్పుడు రిజల్ట్ అయితే ఉంటుందండి. మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఈ రెమెడీస్ ఫాలో అవుతూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నారంటే మనకి ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ పోర్స్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, మరి అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. స్టెప్ 1 క్లిన్జింగ్ అండి. క్లిన్జింగ్ కోసం మనం ఫస్ట్ ఒక అరటిపండు తీసుకొని దీనికి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ అరటిపండు తొక్క మీద ఉన్న ఈ లేయర్ అంతటిని కూడా ఈ విధంగా తీసుకోవాలండి. మీ ఫేస్కి ఎంత పడుతుంది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని దీన్ని మొత్తం కొంచెం చేతితో స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తేనె కలుపుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లిన్జింగ్ని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి. మరి ఇప్పుడు మనం క్లిన్జింగ్ కోసం యూజ్ చేసిన బనానా పీల్ అలాగే హనీ అయితే మన స్కిన్కి మంచి గ్లోయింగ్ తెస్తుందండి. అలాగే ఓపెన్గా ఉన్న పోర్స్ని కూడా క్లోజ్ చేయడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోవాలండి. మరి స్టెప్ 2 ఏంటి అంటే ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మట్టి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకొని మనం ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మరి ఇందులో వేసిన శనగపిండి అలాగే ముల్తానీ మట్టి ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాయండి. అలాగే స్కిన్ కూడా టైట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. మరి ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఎప్పుడు మీరు ప్యాక్ని అప్లై చేసుకున్న కింద నుంచి పైకి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇదే విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఇది డ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత ఫేస్ని కొంచెం రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. స్టెప్ 3 ఏంటి అంటే టోనింగ్ అండి. మరి టోనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం స్కిప్ చేయకండి. దీనికోసం నేను ఇక్కడ టమాటా జ్యూస్ తీసుకున్నాను. పిక్కలతో అయినా సరే తీసుకోవచ్చు, పిక్కలు లేకపోయినా పర్వాలేదు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి.
ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ ప్యాక్ అంతా కూడా వాష్ చేసుకొని మరి ఈ టమాటా జ్యూస్ని ఈ విధంగా ఫేస్ అంతా కూడా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మరి టమాటో అలాగే నిమ్మకాయ ఏంటి అంటే మనకి ఉన్న ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడంతో పాటు మన ఫేస్ మీద ఉన్న వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తాయండి. అలాగే స్కిన్ కూడా వైట్గా అవడానికి ఈ రెండు బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఇదే విధంగా కానీ ఒక వారం రోజుల పాటు కానీ చేస్తే మరి మనకున్న ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అలాగే ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చూసారు కదండి, అంత ఎక్కువ ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే చూడడమే కాదండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. Thanks for watching my video.